నేను టైగర్ నీరా, నన్నే ఫోన్లో పెడతావా? ఇంకాసేపట్లో ఫోన్ మోగుతుంది, అప్పుడు నువ్వే నా కాళ్ళ బేరానికి వస్తావురా. బ్రహ్మనాయుడు, సరిగ్గా గంట లోపల మా టైగర్ ని విడుదల చేయకపోతే నీ పెళ్ళాం బిడ్డల్ని సర్వనాశనం చేస్తాం. నీ బెదిరింపులకు లొంగిపోయి టైగర్ దాసును విడిచిపెట్టేంత అసమర్థుడు కాదురా ఈ బ్రహ్మనాయుడు. గతమంతా ఆయన నాకు చెప్పారు. కన్న కూతురు పెళ్లి తన అల్లుడితో జరగాలనే స్వార్థంతో పవిత్రమైన మీ జంటను విడదీసి మా ఇద్దరికి పెళ్లి చేసి మా నాన్న నీకు అన్యాయం చేశాడు. నీకు జరిగిన అన్యాయానికి పశ్చాత్తాప పడగలనే తప్ప నా జీవితం నీకు పరిహారంగా ఇవ్వలేను. ఎందుకంటే నేనిప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లిని. నీకోసం ఆయన త్యాగం చేసి వెళ్ళిపోతే నా బిడ్డలు తల్లిని అనాథలైపోతారు. రాధిక, నీ పెళ్లి కళ్ళారా చూశాక చల్లటి నీ సంసారానికి అడ్డు రాకూడదని వెళ్ళిపోయాను. అనుకోని విధంగా విధి మళ్ళీ నన్ను మీ దగ్గరికి చేర్చింది. ఇక్కడుండే నీ జీవితంలో కలతలు లేపదలుచుకోలేదు రాధిక. వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. అలా భయాందోళనలో ఇద్దరు పోలీసులను కూడా కాల్ చేశాను. బందిపోట్లను చంపడం నేరం కాకపోయినా పోలీసుల్ని చంపడం నేరం అని భావించి చట్టం నన్ను ప్రశ్నించింది. గీత, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నిన్ను అపార్థం చేసుకున్నాను. కానీ ఈరోజు నీ మూలంగానే నా బిడ్డలు బ్రతికారు. ఏమండి, నా బిడ్డల్ని అనాథలను చేయకండి. గీతని నా బిడ్డలకి తల్లిని చెయ్యండి. అర్థమైంది. కానీ శ్యాంబాబు హిప్నటైజ్ చేసి నిన్ను వివాహం చేసుకున్నాడనే విషయం ఆధారాలతో సహా ధ్రువపడాలి. అప్పటి వరకు ఈ కేసు అపరిష్కృతంగానే ఉంటుంది. లోపలికి పంపొద్దు.